వావ్! చింత చిగురు కోడిగుడ్లు చేద్దాం అనుకున్నానండి. తీద్దాం అనుకున్నాను. తొందరలో తీయలేదు. అయితే చింత చిగురు, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం. పుల్లగా ఉంటుంది కదా. అంటే ఇది సీజన్లోనే దొరుకుతుంది కదండి చింత చిగురు కూడా. కానీ ఈ చింత చిగురులో చాలామంది రొయ్యలు, ఎండు చేపలు కూడా వేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే మా వారికి కోడిగుడ్లు వేస్తే చాలా ఇష్టం అండి. అందుకే కోడిగుడ్లు వేస్తున్నాను నేను. అంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత బాగా కడిగి చింత చిగురు కూడా మనం వేసుకున్న తర్వాత చింత చిగురు, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం అంతా వేసుకొని తగినంత దాంతోపాటు మనం కోడిగుడ్లు వేసుకోవాలన్నమాట. అంటే బాగా ఉడకాలి. అంటే మనం వెంటనే దీన్ని కల కదపకూడదండి. కొంచెం అలా మగ్గించాలి ఒక 10 నిమిషాలు. చాలా టేస్టీగా ఉంటుంది.
వావ్! ఉడుకుతుందనమాట. కొంచెం ఆయిల్ తక్కువ పోస్తానండి, మన ఇష్టం. అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది 2 రోజులు ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చింత చిగురు తీసుకోవటం వల్ల, కర్రీగా వాడటం వల్ల దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. అది సీజన్‌లోనే దొరుకుతుంది. అంతేకాదు మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవంటండి. చాలామంది కోడిగుడ్లో వేస్తారు, చాలామంది ఎండు చేపలు, రొయ్యల్లో కూడా వేస్తారు, ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సీజన్‌లో దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. కంపల్సరీగా మీరు తెచ్చుకొని కర్రీని చేసి టేస్ట్ చేయండి. ట్రై చేయండి తప్పనిసరిగా. అంటే ఫస్టే మనం మగ్గిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటాం కదా! అంటే అంతా కలిపేస్తే బాగోదని. సిమ్‌లో పెట్టేసుకొని వండేసుకుంటే బావుంటుంది. నేను చూపించడం కోసం సిమ్‌లో పెట్టేసాను. అస్సలు కలవదండి. మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది. 2 డేస్, 3 డేస్ ఉన్నా కానీ టేస్ట్ అయితే అస్సలు మారదు. ఇంకా చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్‌లో తీసుకుంటే. ఇందులో మసాలాలు అవేమీ యాడ్ చేయకూడదండి. అవి చేస్తే దానికున్న టేస్ట్ తగ్గిపోతుంది. ఏమి మసాలాలు వేయకుండానే ఓన్లీ చింత చిగురు, ఉల్లిపాయలు, దాంట్లో మన ఇష్టమైతే కోడిగుడ్లు, మన ఇష్టమైతే ఎండు చేపలు కానీ, రొయ్యలు కానీ ఇంకా వేసుకుంటారు. పప్పులో అయినా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సీజన్లో దొరికినప్పుడు తప్పనిసరిగా తీసుకొచ్చి చింత చిగురుతో అన్ని వెరైటీస్ చేయండి, టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. ఇది న్యాచురల్ కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉండవంట, నడుము నొప్పులు కూడా ఉండవంట. ఇది చాలా ఆరోగ్యమంట. మన పూర్వీకులు అధికంగా వాడేవాళ్ళంట. తప్పనిసరిగా సీజన్‌లో దొరికినప్పుడు మిస్ అవ్వకుండాగా తీసుకొచ్చేసి అన్ని వెరైటీస్ చేయండి, అన్నీ టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ రెసిపీ.